అమ్మ లలితమ్మ, నిజంగా చెప్తున్నా తల్లి, ఈరోజు కంపల్సరీ ఎవరెవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళు న్యాయబద్ధంగా ఏదైనా కోరితే, నిజాయితీగా వాళ్ళు ఏదైనా కోరితే ఆ కోరిక తప్పకుండా తీర్చండి తల్లి. నేను మిమ్మల్ని భిక్షం అడుక్కుంటున్నాను, వాళ్ళ కోరిక తీర్చండి. మిమ్మల్ని నమ్మొస్తున్నారు, మీ బాటలో నడమ్మని నేను అందరికీ ప్రచారం చేస్తున్నా. దగ్గరుండి అందరి కోసం గంటలు గంటలు మేము ముందు కూర్చొని వాళ్ళందరి గురించి అడుగుతున్నా. అందరికీ మంచి చెప్పండి తల్లి. లలితమ్మ, అందరికీ మంచి జరగాలి. మీరు చెప్పింది కూడా కాలేదు అది ఇది అని మిమ్మల్ని ఎవ్వరు కూడా అవమానించకూడదు. నా వల్ల మీకు ఏ అవమానం కలగకూడదు తల్లి. నేను మీ బాటలో నడుస్తున్నా, మీ దగ్గరే ఉంటున్నా, మీకు దగ్గరగా ఉంటున్నా. అందరినీ మీ దగ్గర ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాను, మీ దగ్గర చేయాలని. అమ్మని నమ్మాలని చెప్తున్నాను. మిమ్మల్ని నమ్మిన వాళ్ళని మన లైవ్లోకి రమ్మని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అమ్మ, మిమ్మల్ని నమ్ముతున్నారని నాకు తెలియాలి కదా. సరే, నేను భిక్షం అడుగుతున్నాను తల్లి, ప్లీజ్ అందరికీ మంచి చేయండి. అమ్మ, మాత్ర అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, లలితమ్మ, రాజరాజేశ్వరమ్మ, భవతి భిక్షాందేవి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగించమ్మా. ఇదిగోండి, అందరి కోసం నేను భిక్షం అడుక్కుంటున్నాను. మిమ్మల్ని ఎవరైతే సంతానం లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంతానం కలిగించండి. కష్టాల్లో ఉంటారు కదా, జాబ్ అడుగుతున్నారు, ప్లీజ్ వాళ్ళ చేతనైన జాబ్ కలిగే విధంగా మీరు ఆశీర్వదించండి. వాళ్ళకి చాలామంది భార్యాభర్తలు విడిపోయి కూడా నన్ను అడుగుతున్నారు. ఒకవేళ వాళ్ళకి నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళని మంచిగా ఉండమని చెప్పండి అమ్మా. మీ ఆశీస్సులు కలిగించండి, సరేనా? ఇంకా చాలా ఆరోగ్యం బాగోలేక చాలామంది మీకు పూజ చేయలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఆరోగ్యం కలిగించండి, సరేనా అమ్మ? పిల్లలు చదువుల కోసం అడుగుతున్నారు, పిల్లలు జాబుల కోసం అడుగుతున్నారు, పెళ్ళిళ్ళ గురించి అడుగుతున్నారు, పెళ్ళి జరిగిన తర్వాత ఫ్యూచర్ బాగుండాలని అడుగుతున్నారు. అందరికీ మంచి జరిగేలా మీ ఆశీర్వాదం కలిగించండి. ప్రతి ఒక్కరు ఎవరైతే న్యాయబద్ధంగా ధర్మంగా పోతున్నారో వాళ్ళందరికీ మంచి జరిగేలా చూడండి అమ్మ. మళ్ళీ బంగారం పోయింది, అది పోయింది, ఇది పోయింది అని అంటున్నారు. మీరు ఎంతవరకు ఇస్తారో అంతవరకు దాచుకోగలిగితేనే కదా ఆగుతుంది. మనకు లక్ష్మీదేవి కూడా కటాక్షం ఉండాలి తల్లి. భిక్షాందేవి, అందరికీ మంచి చేయి తల్లి. మా అమ్మగారి అడుక్కుంటున్నా, భిక్షం అడుక్కుంటున్నా, అందరికీ మంచి చేయి తల్లి. మా అమ్మగారిని శ్రీమాత్రి. ఓం శ్రీ మాత్రే నమః అండి. అందరికీ మీకు వీడియో కనపడుతుంది కదా, ఎవరైతే నిన్న లైవ్లో మిస్ అయ్యానో అడగడం, అమ్మ దగ్గర అడగడం వాళ్ళ గురించి నేను బుక్లో రాసుకున్నానండి. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నా గొంతు వినపడుతుంది కదా, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి కింద కామెంట్ రూపంలో పెట్టండి. నేను చదువుకొని నాకు వీలున్నప్పుడు మా అమ్మ దగ్గర నేను ముచ్చట్లు పెట్టే టైంలో ఏదో ఒక టైంలో అడుగుతాను. మీకు ప్రూఫ్ కోసం నేను వీడియో తీస్తున్నానండి. మళ్ళీ మీరు నమ్మరు. మీ నమ్మకం కోసం మా అమ్మని మీరు నమ్మాలి, మా అమ్మ దగ్గరికి అవ్వాలి, మీరందరూ మా అమ్మకి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో మీకు వీడియో తీసి పెడుతున్నాను. లేదు అంటే నార్మల్గా నేను మా అమ్మని రోజు అడుగుతానండి. మా అమ్మ అందరికీ మంచి చెయ్యండి, ధర్మ మార్గంలో ఎవరు ఉంటారో వాళ్ళందరికీ మంచి చెయ్యండి అనేసి. అంటే చాలామంది బంగారం పోయింది దొరుకుతుందా అని అడుగుతున్నారండి. మీరు నిజాయితీగా సంపాదించుకున్న బంగారం అయితే మీది మీ కాడే ఉంటుందండి. అమ్మ కూడా పోనివ్వదు ఆ బంగారం. మీరు అన్యాయంగా ఏమన్నా సంపాదించుకుంటే మాత్రం ఆ బంగారం నిలవదండి. తప్పుగా అనుకోకండి. నేనేం చెప్తున్నానంటే, మీ కష్టార్జితం మీకు న్యాయబద్ధంగా వచ్చింది, మీ తండ్రుల ఆస్తి. మీ తండ్రులు ఇష్టపడి ఇచ్చారు మీకు, మీ తల్లిదండ్రులు ఇష్టంతో ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆస్తి ఏదైనా నిలుస్తుందండి. లేదా మనం అన్యాయంగా సంపాదించుకున్న ఆస్తి అయితే కంపల్సరీ ఉండదండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారు మంచికే సహకరిస్తుంది, చెడుకు సహకరించదు. మనం అమ్మకి దగ్గర అవ్వాలనే ఈ ప్రయత్నం అంతా కూడా. తర్వాత గవ్వలేస్తే అమ్మ మాటను ఎందుకు నమ్మాలి అని అంటున్నారు. నేను నమ్మమని చెప్పట్లేదండి. అమ్మ మీద నమ్మకం ఉన్న వాళ్ళు, దైవశక్తి మీద నమ్మకం ఉన్న వాళ్ళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు నమ్ముతున్నారని నేను నమ్మడం కోసం పక్కన లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. లక్షల్లో చూస్తున్నారు, వేలల్లో కామెంట్స్ పెడుతున్నారు. లైకులు మాత్రం ఏదో 300, 200, 500 అలా వస్తున్నాయి. మీరు ఎక్కువ లైక్ చేస్తే మీరందరూ నమ్మి నన్ను అడుగుతున్నారు అనుకుంటాను. నా చాలా పర్సనల్ టైం అంతా కూడా నేను మీ అందరి కోసం కేటాయిస్తున్నా. ఇక్కడ నేను ఏముంది, ఓ నలుగురిది అడిగి అమ్మని అడిగి అమ్మ చెప్పేస్తే నాకు వ్యూస్ వస్తాయి.
కానీ నేను అలా అనుకోవట్లేదు. నన్ను ఎవరు ఇక్కడ మా అమ్మని నమ్మి మీరందరూ అడుగుతున్నారు. మీకోసం నేను ఇక్కడ అవసరమైతే నేను ఒక పూట తినడం ఆపేస్తున్నా. నా శివయ్యకి ఆల్రెడీ అన్నం వదిలేశాను. ఇంకొక పూట కూడా మీకోసం నేను కేటాయించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఫుడ్ తినకుండా కూడా నేను అడుగుతున్నానంటే అమ్మని నమ్మి వచ్చిన వాళ్ళకి అమ్మ మీద నమ్మకం ఉండాలి అంటే నేను ఇక్కడ కూర్చోవాలి. వాళ్ళు ఏదైతే అడిగారో మా అమ్మని అడిగి మీకు సమాధానం చెప్పాలి అనే ఆతృతతోటి మా అమ్మకి దగ్గర చేయాలి మీ అందరినీ. కొంచెమైనా నా వల్ల ఎంతో కొంత మంచి అయితే జనంలో రావాలి అన్న చిన్న కోరికతోటే నేను ఇవన్నీ చేస్తున్నానండి. నాకు వ్యూస్ కావాలి, అవి కావాలి అంటే చెడు ఉద్దేశాలైతే మంచి ఆలోచనే ఉంది, చెడు అయితే లేదు నాలో. చాలామంది నన్ను గవలేస్తున్నారు. మీకేమన్నా తంత్రాలు మంత్రాలు తెలుసా అంటున్నారు. నాకు ఏమీ తెలియదండి, నిజంగా నాకు ఏం తెలియదు. చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి మామూలుగా పూజలు చేసుకుంటాను, దేవతారాధన చేస్తాను, దేవుళ్ళ గుళ్ళకి వెళ్తూ ఉంటాను. గుడికి వెళ్ళినప్పుడు మాత్రం పూర్తి మనసు మొత్తం దేవుళ్ళ మీదే పెడతాను, ఇంకా వేటి మీద పెట్టను. మిగతా టైంలో మాత్రం నేను కొన్ని పొరపాట్లు చాలా చేశానండి. నాకు తెలియక చేశాను. తెలిసిన తర్వాత పొరపాట్లు ఏం చేయలే. మనిషి అన్న తర్వాత ఎవరైనా పొరపాట్లు చేస్తారండి, మనుషులం కదా. మానవ జన్మనే తప్పులు చేయడానికి ఉంది. ఆ తప్పులు దిద్దుకోవాలి, అర్థం చేసుకోవాలి, దైవాన్ని గుర్తుపట్టాలి. అప్పుడు మనం ధర్మ మార్గంలో నడుస్తాము. ఇప్పుడు నేను నా తప్పులు తెలుసుకున్నాను. నేను ఇప్పుడు అమ్మకి దగ్గరగా ఉన్నాను కంప్లీట్గా. అమ్మతోటే నేను జీవితాంతా నాకు మా అమ్మతో శివయ్యతోటే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నెక్స్ట్ ఇంకొక మాట చెప్పాలండి. నా పేరు స్వప్న అండి. నా పేరు స్వప్న. నేను శివాని అని ఎందుకు పెట్టుకున్నానంటే నా తండ్రి శివయ్య అంటే నాకు ఇష్టము. నా పేరు కేవలం స్వప్న అన్న పేరు ఏ నక్షత్రం ప్రకారమో జాతకాల ప్రకారమో పెట్టలేదు. ఓ 3 చిట్టీలు వేసి సోమశీల, స్వప్న, తర్వాత సుదీప్తియో ఏదో 3 పేర్లు రాసుకొని అవి చిట్టీలు వేసి మా బాబాయిలు చిట్టీలు వేశారట. ఆ చిట్టీలో స్వప్న అన్న పేరు వెళ్ళింది. ఆ పేరుతో నన్ను పిలుస్తున్నారు. నాకు ఆ స్వప్న అన్న పేరు నా జీవితాన్ని చాలా సర్వనాశనం చేసింది. నాకు ఆ పేరు నచ్చలేదు. అందుకోసం అని చెప్పేసి నేను నా శివయ్యకి దగ్గరయ్యాను. శివయ్యకి దగ్గరైన తర్వాత నాకు దారి ధర్మ మార్గంలో పడిపోయింది. చాలా వరకు నేను శివయ్యకి దగ్గరైన తర్వాత నా జీవితం మారిపోయింది, నా ఆలోచనలు మారిపోయినాయి, నా ప్రవర్తన మారిపోయింది. పూర్తిగా నేను శివయ్య బిడ్డనైపోయాను. శివయ్య బిడ్డ ముందు నుంచి నన్ను అమ్మ తోడుగా ఉంది. నేను అమ్మను గుర్తుపట్టడానికి ఆలస్యమైంది. అమ్మను గుర్తుపట్టిన తర్వాత ఇప్పుడు అమ్మకు కూడా బిడ్డనైపోయాను. శివయ్యకి, అమ్మకి మాత్రమే నేను బిడ్డని. మిగతా వాళ్ళందరికీ అందరి ఇష్టదైవాలే, కానీ నేను మాత్రం శివయ్యకి, అమ్మకి బిడ్డని. అయితే శివయ్య గురించి శివవాణి అని ఎందుకు పెట్టుకున్నారు అంటే శివయ్య గురించి మాట్లాడుతున్నాను కదా. మాట అంటే ఏంటి? వాణి. మన మాట పలుకుని ఇంకో అర్థం ఏంటంటే వాణి. ఆ శివయ్య గురించి వచ్చే మాటల్ని వాణిగా, శివ అంటే శివయ్యగా, శివయ్య బిడ్డగా నేను అలా ఊహించుకొని నాకు నేను పెట్టుకున్న పేరు శివాని. తర్వాత శివాని మృగాక్షి అని ఛానల్ పేరు ఎందుకు పెట్టారు అని అంటారు. శివ అంటే మా శివయ్య బిడ్డను కదా నేను అనుకుంటాను. హనీ అంటే నా బాబు పేరు హనీ కుషంత్. తర్వాత మృగాక్షి, శివాని మృగాక్షి. మీనమ్మ అంటాను కదా, మృగాక్షి. లలితమ్మ సహస్రనామాల్లో అమ్మ పేరు అనమాట. నా చిన్న తల్లి, నా పాప. మా ముగ్గురు పేర్లు కలుపుకొని శివాని మృగాక్షి అని పెట్టాను. దాన్ని కూడా మీరు పాయింట్అవుట్ చేసి నీ పేరు స్వప్న కదా ఏంటండి స్వప్న అయితే ఏంటి చెప్పండి. స్వప్న అని గుర్తు చేయకండి. నాకు అసలు ఆ పేరు నచ్చదండి. ఎందుకంటే ఆ పేరులో ఉన్నంత కాలం నేను సర్వనాశనం అయ్యాను. అర్థమైందా? ఇక నేను పూర్తిగా చెప్పలేను. మన గతం అనేది పక్కకు పెట్టేయండి. గతం అనేది నాశనం అయిపోయింది ఆల్రెడీ. ఇక మీదట మనం కరెక్ట్గా బతుకుతున్నామా లేదా ఈ రోజు గురించి ఆలోచించండి. గతం గురించి ఎందుకండి చెప్పండి. గతం అందరిది బాగుండదండి, అందరిది ఒకేలాగా ఉండదు. చూడొచ్చు, మంచి చెడులు అన్నీ చూడొచ్చు. ఇప్పుడు మాత్రమే బాగున్నది నా లైఫ్. ప్రజెంట్ నేను ఇప్పుడు బతుకుతున్నదే నా జీవితం అండి. ఈరోజు నేను ఏ రకంగా బతుకుతున్నది అనేది నేను జీవించి ఉన్న రోజులండి. గతం అంతా నేను జీవించిన రోజులు కాదు, నా రోజులు కావా అవి. మా శివయ్య దగ్గర, మా అమ్మ దగ్గర గడిపే ప్రతి క్షణమే నేను జీవిస్తున్నానని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు. నెక్స్ట్ యూట్యూబ్ గురించి చిన్న విషయం చెప్తున్నానండి. యూట్యూబ్లో చాలామంది ఫేమ్ అవ్వడం కోసం మరి ఏంటో తెలియదు, నేను ఎవరిని విమర్శించట్లేదు. కానీ సరే, వాళ్ళెవరో ఫేమస్ అయ్యారు, తర్వాత సెలబ్రిటీస్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ గతం గురించి తీసుకొచ్చి మాట్లాడడం, మన వ్యూస్ పెరగడం కోసం వాళ్ళని విమర్శించడం వల్ల, అట్లా విమర్శించడం వల్ల వ్యూస్ వస్తాయి. ఓకే, సంతోషమే అండి. కానీ మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా?
సరే వాళ్ళు పాపిష్టులే అవ్వనివ్వండి, వాళ్ళు చికాకులు చేసిన వాళ్ళే అవనివ్వండి, అసలు వాళ్ళ బుద్ధులు, క్యారెక్టర్స్ ఏమీ బాగుండకపోనివ్వండి, అయినా కానీ వేలెత్తి చూపించడానికి మనం ఎవరమండి చెప్పండి? తెలియనంత వరకు వాళ్ళని పొగుడుతాము, తెలిసిన తర్వాత వాళ్ళని తిడతాము. అది ఎంతవరకు కరెక్ట్? పొగడటం ఎందుకు? తిట్టడం ఎందుకు? ఈ 2 చేయడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? అది దానివల్ల మనము పాపాన్ని మూట కట్టుకోవడం అవుతుందండి. మనము అనవసరంగా ఒకరిని అనడం ఎందుకు? వాళ్ళది వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నారో అవన్నీ మన కంటితో చూడలేదు కదా! సరే కంటితో చూపిస్తున్నారు ఇప్పుడు అన్ని, పాపం వాళ్ళ జీవితాలు తోడి తీసుకొచ్చి వీడియోలలో పెడతా ఉన్నారు. యూట్యూబ్‌లో చూసాను నేను చాలామంది. వాళ్ళ జీవితాలలోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ లైఫ్‌ల గురించి తీసి ఫోటోలు, వీడియోలు తీసుకొచ్చి వాళ్ళ జీవితం ఇది, వాళ్ళ గతంలో ఇలా అవన్నీ చెప్పడం వల్ల మీరు వ్యూస్ పెరుగుతాయి, మీకు బాగా అంతా అవుతది, పర్లేదు, ఓకే. దానివల్ల పెద్ద పాపమే మూట కట్టుకుంటున్నారండి. నిజంగా చెప్తున్నాను కదా! ఎందుకంటే దానివల్ల కొంతమంది పర్లేదు, మేము ఎవరెట్లా అనుకుంటే మాకేందులే, మేము బతికేస్తామని చెప్పి మొండిగా బతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ వీడియోస్ చూసిన తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. మీ వల్ల ఒక ప్రాణం కూడా పోతుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? తర్వాత ఇలాంటివే నేను ఇంక మొత్తం చెప్పేది ఏం లేదు, ఇదే విషయము. ఒకళ్ళు సెలబ్రిటీలాగా మారేదాకా చూసి మారనంత వరకేమో వాళ్ళని హైక్ చేసి, తీరా వాళ్ళు సెలబ్రిటీలు అయిన తర్వాత వాళ్ళని విమర్శించి, వాళ్ళ గత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ గురించి మొత్తం ఆరాలు తీసి, మీరేదో పొట్టు చేశారు, సాధించేశారని చెప్పేసి వాళ్ళ గురించి ఏలెత్తి చూపించడానికి ఎవ్వరికీ అర్హత లేదండి. ఎవరికీ అర్హత లేదు, నాకు కూడా లేదు. నేను కూడా ఒకరి గురించి తప్పుగా మాట్లాడడానికి లేదు నాకు. ఎవరి జీవితం వాళ్ళదండి. అందరూ బుద్ధిమంతులా చెప్పండి? ఈరోజు ఏలెత్తి చూపించే ప్రతి ఒక్కరు బుద్ధిమంతులా? మీరేం తప్పు చేయలేదా? ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న తప్పు చేస్తారండి. చెప్తున్నాగా, మనం నడిచేటప్పుడు మన కాళ్ళ కింద ఎన్ని జీవులు పడతాయో అది కూడా పెద్ద పాపమే అండి. సరే, అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. దాన్ని నేను సమర్థించట్లేను. తెలియకుండా జరిగే వాటిని మనం ఏం చేయలేము. అంతా అమ్మకి, శివయ్యకి అర్పించేస్తే సరిపోతుంది. కానీ విమర్శించి జనాల్ని బాధ పెట్టడము, వాళ్ళ బాధకు కారణమయ్యి మనం పాపం మూట కట్టుకుంటున్నాము. ఇప్పుడు అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ మాట్లాడడం ఎంత పాపమో. అనవసరంగా వాళ్ళ గతాల గురించి ఎత్తి మాట్లాడి మనమేదో గ్రేట్ అయిపోతున్నామని చెప్పేసి, మనం బాగా సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, నేను కరెక్ట్గా ఉన్నాను, నేను మంచిగా చేస్తున్నాను, నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్పేసి ఎవరికి వాళ్ళు అదే అనిపిస్తుందండి. కానీ నిజానికి ఒకసారి మీ మనసులో మీరు ఆలోచించండి, మీరు పర్ఫెక్టా? నేను పర్ఫెక్ట్ కాదండి, నేను చెప్తున్నాను. నేను పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. నేను అమ్మ దగ్గర, శివయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైనా తప్పులు ఉంటే నా తప్పులు సరిదిద్దుకుంటున్నా. ఇక మీదటైనా మంచిగా ఉండాలమ్మా, నేను ఏ తప్పులు చేయకుండా నాకు మంచి బుద్ధిని ఇవ్వమ్మా. నా నుంచి ఎవరైనా నన్ను చెడుగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా నాలో మిమ్మల్ని చూసుకునే శక్తిని నాకు ఇవ్వండి అమ్మా. అలా నేను మా అమ్మని కోరుకుంటున్నా. మా అమ్మకి దగ్గరయ్యా, మా శివయ్యకి దగ్గరయ్యా. ప్రతి ఒక్కళ్ళు మిస్టర్ పర్ఫెక్ట్స్ ఎవరు ఉండరండి. 100% చెప్తున్నా. మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నారంటే అది శివయ్య భక్తులై ఉంటారు. అది కూడా శివయ్య భక్తులు అంటే మళ్ళీ రావణాసుడు కూడా శివయ్య భక్తుడే. కాబట్టి నేనేం చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. మంచి దారిలో ఉండండి, అమ్మకి దగ్గరగా అవ్వండి, శివయ్యకి దగ్గరగా అవ్వండి. అవతలి వాళ్ళని విమర్శించడం కాదు, మనం ఎలా బతుకుతున్నాం అనేది మనం చూసుకోండి. నాది నేను చూసుకుంటాను, మీది మీరు చూసుకోండి అన్నట్టుగా నేను మాట్లాడే దాంట్లో కూడా మీరు డబల్ మీనింగ్ మాటలు తీస్తారేమో. నాకు కొంచెం మాట్లాడడం రాదండి. అంటే మన జీవితాల గురించి మనం చూసుకుందాం. మన గతం ఎలా నడిచింది అనేది పక్కకు పెట్టండి. ఈరోజు మనం ఎంత న్యాయంగా, ఎంత ధర్మ మార్గంలో నడుస్తున్నాము. గతం పాపాలు చేస్తుంటే ఉండొచ్చండి, ఆ పాపాలు కడుక్కోండి ఇప్పుడు. ఇక మీదట ఇప్పటిదాకా అలా చేశాము, ఇప్పటికైనా మంచిగా బతకండి. అమ్మ మనకి ఇంకో ఛాన్స్ ఇస్తుంది ఈ జీవితంలోనే. మనకు మళ్ళీ ఇంకో జన్మ ఉందో లేదో, ఈ జన్మలోనే మనం చేసిన పాపాలకి పరిహారంగా ఇంకో జీవితాన్ని ఇప్పుడే ప్రసాదించింది. ఇక ఈ రోజు నుంచి మనం మంచిగా బతకడానికి ప్రయత్నిద్దాం. సరేనా? ధర్మ మార్గంలో ఉండండి. మనం చేసే ప్రతిని కూడా న్యాయబద్ధంగా ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ నన్ను ప్రశ్నలు అడుగుతున్నారండి, చాలా ప్రశ్నలు రాసుకున్నాను నేను. చాలా ప్రశ్నల్లో
చాలా మందికి బంగారం పోయింది అని అంటున్నారండి. మీరు కష్టపడి సంపాదించిన బంగారం ఎటు పోదండి, మా అమ్మ కాపాడుతుంది. అదే అన్యాయంగా వచ్చిన బంగారం అయితే అన్యాయంగా వచ్చిన ఏ ఆస్తి కూడా మిగలదండి, వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి కూడా నెక్స్ట్ మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, మన మనసు శుభ్రంగా ఉండాలి. మన కడుపులో కుళ్ళుబోతు చెక్కలు ఉంచుకొని మన దగ్గర లక్ష్మి నిలవాలంటే ఉండదండి. రోజు ఇంట్లో దీపారాధన చేస్తున్నాను, నైవేద్యం పెడుతున్నాను, దేవుడికి బాగా పూజలు చేస్తున్నాను, మంత్రాలు చదువుతున్నాను, బీజాక్షరాలు చదువుతున్నాను, నాకేంటి అన్నీ మంచి జరిగిపోతుంది అనుకుంటారేమో. మనం బయటికి ఇలా చేస్తున్నాము, కానీ మన మనసు శుద్ధిగా లేదు కదా, అప్పుడు ఎందుకు అమ్మ సహిస్తుంది మనల్ని? మన మనసు కూడా బాగుండాలండి, మన మనసు కూడా బాగుండాలి. ఇంట్లో దీపారాధన చేయడము, బయటికి జనాలకు చూపించుకోవడానికి పెద్ద పెద్ద అలంకరణలు చేసి అంతా చేయడం వల్ల అక్కడ మీరు బయటికి చూపించుకోవడానికే చేస్తున్నారు, కానీ మీ మనసులో అమ్మవారు ఏది? మీ మనసులో నిండుగా అమ్మవారు ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది, మీరు చేసే ప్రతి పని శుభం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఎవరెవరైతే నన్ను కోరుకుంటున్నారో ఆ కోరికల్లో అమ్మవారు మీకు వ్యతిరేకంగా సమాధానం చెప్పిందే అనుకోండి, సరే మీకు ఆల్రెడీ జరిగిపోయింది, అయినా అమ్మ జరగలేదు అన్నదనుకోండి, మీరు అమ్మని పరీక్షిస్తున్నారేమో, అమ్మ అందుకే అలా సమాధానం చెప్పిందేమో. నిజంగా చెప్తున్నానండి, నిండుగా మన గుండెల నిండుగా అమ్మ ఉంటే అమ్మ చెప్పేది అర్థమవుతుంది. మనం వంకరగా ప్రశ్నిస్తే అమ్మ కూడా వంకరగానే సమాధానం చెప్తుంది. అర్థమైందా? అమ్మ దగ్గర ఆటలు వద్దు. మీరేంటమ్మా చేసేది, మరి ఆట కాదా? నేను అమ్మ దగ్గర ఆడటం లేదండి, నేను మా అమ్మని నమ్ముతున్నా, మిమ్మల్ని కూడా మా అమ్మని నమ్ము అంటున్నా. మీకు అమ్మ మీద నిజంగా నమ్మకం ఉంటేనే మా అమ్మని నమ్మండి. ఏదో వీడియోలో రన్ అవ్వాలి, వీడియోలో నేను కూడా నా పేరు కూడా కనపడాలి, నేను ఏమైనా అడగాలి, ఏమో నాకు సమాధానం చెప్పిద్దా లేదా అని చిన్న చిన్న అల్లరి చిల్లరి క్వశ్చన్లు వెయ్యకండి. మళ్ళీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, అడిగిన వాళ్ళే మాటికి అడిగితే లక్షల మంది ప్రశ్నిస్తున్నారు, వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, నేను ఒక్కదాన్నే కదా, అవి నాకు చదవడం కూడా రావట్లేదు, కొన్ని అర్థం కావట్లేదు, ఇంత పెద్దగా పెడుతున్నారు, అవి చదివి నేను అమ్మని అడిగి సమాధానం చెప్పాలిగా, మీకు సమాధానానికి కూడా టైం పడుతుంది కదా, 2 గంటల టైం సరిపోవట్లేదు, క్వశ్చన్లు కూడా టకటకా వెళ్ళిపోతున్నాయి. మీరు ఒక చిన్న పని చేయండి, లైవ్ వీడియోలో మనకి క్వశ్చన్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ తర్వాత చూసుకోవడానికి ఉండదు. కాబట్టి వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు కింద కామెంట్ పెట్టండి. ఎప్పుడంటే ప్రతిరోజు మీరు లైవ్ వీడియో అయిపోయిన తర్వాత మీ గురించి నేను చదవకపోతే, మీ గురించి నేను అమ్మని అడగడం మిస్ అయ్యి ఉంటే, మీరు లైవ్ వీడియోలో నైట్ పూట ఈరోజు చేసిన వీడియోకి ఈరోజు నైట్ అప్లోడ్ అయిపోతుంది, ఈరోజు నైట్ మీరు అక్కడ కింద కామెంట్ పెట్టండి, అమ్మ మీరు నన్ను అడగలేదండి, ఇలా అడగండి అని చెప్పేసి అమ్మని బతిలాడుకున్నట్టుగా చెప్పండి, నేను తప్పకుండా మా అమ్మని అడుగుతాను. ఎప్పుడైనా నేను మధ్యలో ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఎందుకంటే నేను కూడా మనిషిని, నేను అమ్మవారిని కాదు కదా, మనిషి పొరపాట్లు చేస్తుంది, మనిషి పర్ఫెక్ట్గా ఉండరండి, ఎవ్వరు పర్ఫెక్ట్గా ఉండరు. నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఈ పిల్లకి ఏం తెలియదు, చిన్నపిల్ల మరి అన్నీ మాట్లాడేస్తుందని అమ్మలాగా అర్థం చేసుకోండి, సరేనా? మీ బిడ్డలాగా అర్థం చేసుకొని, మా లలితమ్మకే నేను బిడ్డని, కానీ మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది కదా, ఒక ఆడపిల్లగా అర్థం చేసుకోండి, సరేనా? మంచిగా ఉండాలి, అందరు శుభంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి, ప్రతి ఒక్కరు న్యాయంగానే ఉండాలి. ఆడపిల్లని చూస్తే మర్యాదించాలి, చంటి పిల్లని చూస్తే నా బిడ్డ అనే ఫీలింగే రావాలి ప్రతి ఒక్కరికి. అన్న కానీ, తర్వాత తండ్రికి కానీ, బాబాయ్లకు కానీ, అమ్మని చిన్న ఆడపిల్లని చూసామంటే, చంటి పాపను చూసామంటే ఆ అమ్మ ముసిముసి నవ్వులు కనపడాలి ఆ పాప ఫేస్లో. ఆ విధమైన మనస్తత్వంతో ఉండండి మగవాళ్ళు, మీకే చెప్తున్నాను ఈ విషయంలో, సరేనా? నిజంగా మీది కఠినమైన మనుషులైనా కానీ, మీరు ఇంతకుముందు పాపాలు చేసినా కానీ, ఇక మీదటైనా మారి మంచిగా ఉండండి. మిగతా ఆడపిల్లల జీవితాలు కూడా జాగ్రత్తగా మీరు కాపాడండి. అమ్మలకి ఆడపిల్లలు అంటేనే అమ్మలు, లలితమ్మలు. మరి లలితమ్మలకి మీరు ప్రొటెక్షన్గా ఉండండి. మీరు కలిరాజుకి బానిసలు అవ్వకండి, సరేనా? లలితమ్మ బిడ్డలు అవ్వండి, ఓకేనా అండి? నాకు వచ్చిన భాషలో నేను చెప్తున్నాను. అందరూ మంచిగా ఉండాలి, ఎవరికి ఎలాంటి అపాయం జరగకూడదు, సవ్యంగా అందరూ ఇంటికి చేరుకోవాలి, ఏ కన్న తల్లి కూడా కంట నీరు పెట్టకూడదు. బయటికి వెళ్తే జర్నీలు చేసినప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ కన్న తల్లికి పిల్లల గురించి టెన్షన్ ఉంటుంది. కన్నతల్లి ఏ రోజు కూడా కళ్ళలో నీళ్ళు తీసుకోకూడదు. ప్రతి తండ్రి కూడా తన కష్టానికి ఫలితం దక్కే విధంగా పిల్లలు ఎదగాలి, తల్లిదండ్రులు ఎలా కోరుకున్నారో పిల్లలు అలానే చక్కగా ఉండాలి
అని నేను మనస్ఫూర్తిగా మా అమ్మని శివయ్యని కోరుకున్నానండి. నేను లేస్తే అమ్మకి శివయ్యకి మన సబ్స్క్రైబర్ల గురించే చెప్తున్నాను. తర్వాతనే నా కుటుంబం గురించి నేను చెప్పుకుంటున్నాను. మీరు అర్థం చేసుకున్నారని ఇప్పుడైతే నేను క్వశ్చన్లు స్టార్ట్ చేస్తానండి. ఇంతసేపు నా పర్సనల్గా నేను చెప్పాలనుకుంది చెప్పాను. సరే, తర్వాత మీ ఇష్టం అండి. అమ్మని నమ్మిన వాళ్ళు మాత్రమే మన లైవ్లో జాయిన్ అవ్వండి. అమ్మని బుజ్జగించి అడగండి, అమ్మని ఆర్డర్ చెయ్యకండి. సరేనా? నా వాయిస్ మీకు వినపడుతుంది కదా. ఇక మీదట నేను అమ్మని అడుగుతాను. ఎక్కడెక్కడ నేను ఎవరెవరి గురించి మిస్ అయ్యానో వాళ్ళని రాసుకున్నాను. మీరు కంపల్సరీ లైవ్ అయిపోయిన తర్వాత ఆ లైవ్కు కింద కామెంట్ రూపంలో మీరు అడగాల్సినవి అడగండి. అమ్మని అడుగుతాను, కానీ నిజాయితీగా అడగండి అండి. ఏదో దొంగగా అడగమాకండి. సరేనా? ఓకే. ముందైతే మా స్నేహితురాలండి, ఆవిడ పాపము 5 డేస్ నుంచి అడుగుతుంది, లైవ్లో వస్తుందంట, కానీ తను అడిగితే నేను చూడట్లేనంట. తన గురించి అడిగి మీ అందరి గురించి అడుగుతాను. వినపడుతుంది కదా వాయిస్? గట్టిగానే ఉంది కదా వాయిస్? వినపడుతుంది కదా? సరే అమ్మ, ఈ టైంలో మిమ్మల్ని అడుగుతున్నానని ఏమనుకోకండి తల్లి. నాకు టైం సరిపోవట్లేదు. అందుకే మరి నేను నా జీవితం అంతా మీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను. ఏదో విధంగా మీ దగ్గర ఉంటున్నాను కదా, ఈ విధంగా అయినా సరేనా తల్లి? అర్థం చేసుకోమ్మా మా అమ్మ. కానీ ఎవరెవరైతే ఏం కోరుకున్నారో వాళ్ళ కోరికలు తీర్చు తల్లి. అది న్యాయబద్ధమైన కోరిక అయితేనే తీర్చండి. సరేనా? నేను కూడా అది చెడ్డ కోరిక నేను తీర్చను అంటే తీర్చమాకండి. మంచి కోరిక అయితే తప్పకుండా తీర్చండి. సరేనా? ఓం శ్రీ మాత్రే నమః. జరీనా, నేను నీ గురించి అడుగుతున్నానురా, వినండి. నా హెల్త్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా అని డౌట్ క్లియర్ చెయ్యమ్మా. అమ్మ, జరీనా విన్నారు కదా, నేను చదివింది హెల్త్ బాగాలేదు, మన హెల్త్ ఇష్యూస్ ఏమన్నా లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడిగారు కదా. నేను అమ్మని అడుగుతున్నా. జరీనా విను. అమ్మ, జరీనా హెల్త్ పరంగా లోపల ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా? పర్సనల్గా హెల్త్ ఆరోగ్యపరంగా లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా? చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. జరీనా, ఏ ప్రాబ్లం లేదంటారా? మీకు ఏ ప్రాబ్లం లేదంట. అది మామూలుగా మీకు చిన్న హెల్త్ ఇష్యూ ఉంది కదా, దాంతో వచ్చిన ఆ వీక్నెస్ తప్పించి వేరే ఇంకేదో కాదమ్మా. సరేనారా? జరీనా, నేను ఎక్కువసేపు మాట్లాడాను. మా అందరికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళన్నీ రాసుకున్నాను. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. సరేనా? తర్వాత మా వదిన జాబ్ ట్రై చేస్తుంది, జాబ్ వస్తుందా అమ్మని అడగండి. ఓకే జరీనా, మీ వదిన గురించి అడుగుతున్నాను. అమ్మ, గఫూర్ అనే భార్య జరీనా వాళ్ళ వదినకి జాబ్ వస్తుందని అడుగుతున్నారు. మీ మాటగా చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. జాబ్ రాదంటున్నారు రా అమ్మ. ఇదిగోండి, జాబ్ రాదంటున్నారు, కానీ ట్రై చేయండి. మీరు ముస్లిమ్స్ అయి ఉండి మా అమ్మని నమ్మడం నాకు చాలా సంతోషం జరీనా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. కులభేదాలు అనేటివి ఏమీ లేవు ఇక్కడ. నేను కులాన్ని అసలే చూడనండి. నేను అందరినీ సమానంగానే భావిస్తాను. ఎందుకంటే అందరము అమ్మ కులమే, మా లలితమ్మ కులమే నేను భావిస్తాను అనమాట. జరీనా, వదినకైతే జాబ్ రాదని చెప్పింది రా అమ్మ, కానీ ట్రై చేయమని. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వదినకి ఏమో జరగచ్చు. అమ్మ మీ కష్టాలు చూసి మంచి జరగాలని దీవించవచ్చు. మా అమ్మ మనసు మారుతుందేమో. సరేనా అమ్మ? ఓం శ్రీ మాత్రే నమః. నెక్స్ట్ భవానీ శంకర్ గారు K8K వాళ్ళు చిన్న బాబు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగారమ్మ. నేను ఒకసారి అమ్మని అడిగి చెప్తాను. కాకపోతే మీరు చిన్న బాబు లవ్ చేయడం మాకు ఇష్టం లేదు, లవ్ మ్యారేజ్ చేయడం ఇష్టం లేదు అన్నారండి. చిన్న విషయం అండి అది. వాళ్ళు నిజంగా ఇష్టపడుతున్నారు, జెన్యున్గా ఒకరికొకరు బాగా ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళని మీరు వద్దు అనుకున్నా కానీ మీరు అరేంజ్ మ్యారేజ్ చేసినా సరిగ్గా ఉండకపోవచ్చు. సరే, నా ఆలోచన ఇది. మరి అమ్మ ఆలోచన ఏంటా అని అడిగి చెప్తాను నేను అమ్మని. సరేనా? భవానీ శంకర్ గారు, సరేనా అమ్మ? వాళ్ళు ఒకవేళ పిల్లలు ఇష్టపడితే మనము కాదు అని చెప్పేసి వేరే చేసినా కానీ పిల్లలు సంతోషంగా ఉండరేమో. సరే, మరి మీ పిల్లల గురించి మీకు తెలుసు కదా, అమ్మని అడుగుతాను నేను. అమ్మని అడిగి చెప్తాను మీకు. భవానీ శంకర్ గారు మీ గురించి. అమ్మ, భవానీ శంకర్ గారి చిన్న బాబు ప్రేమ వివాహం చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? మీ మాటగా చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ప్రేమ వివాహం చేసుకుంటారని చెప్తున్నారమ్మ. ఇదిగోండి, ప్రేమ వివాహం చేసుకుంటారటమ్మ భవానీ శంకర్ గారు. అమ్మకి ప్రేమ వివాహమే ఇష్టం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అమ్మది శివయ్యది మొదటి ప్రేమ కథట. ప్రపంచంలో అసలు ఈ సృష్టిలోనే మొదటి ప్రేమ కథ ఎవరిది అంటే మా అమ్మ మా శివయ్యని ఇష్టపడడం. అందుకే అమ్మకు కూడా ప్రేమనే సపోర్ట్ చేస్తున్నారు.
ఇక తర్వాత నిర్ణయం మీదమ్మా, సరేనా? తర్వాత దీప్తి వంగాల 367 అండి. నా పిల్లలు బాగా చదువుకోవాలి, హెల్త్ బాగుండాలి, ఏం చేయాలి అని అడుగుతున్నారమ్మా. మీరు అమ్మ సరస్వతి పూజ చేస్తారు కదమ్మా వినాయక చవితికి, అదేవిధంగా ఇంట్లోనే సరస్వతీదేవి పటం కానీ మామూలుగా పసుపు ముద్ద పెట్టుకున్న అమ్మవారి స్వరూపంగా భావించేసి మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఒక శుక్రవారం రోజు చక్కగా పిల్లలు తలస్నానం చేయించి స్కూల్ వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పూట అమ్మ పూజ గదిలో కూర్చోబెట్టి పసుపు కుంకుమతో అమ్మవారి అర్చన చేయించండి మీ పిల్లలతో. ఒక పక్క మీరు చదువుతూ ఉండండి పుస్తకం తీసుకొని. మీ ఇద్దరు పిల్లలు ఎవరు మీ పిల్లలు అని పెట్టారుగా, ఇద్దరు పిల్లలు అనుకుంటున్నాను. మీ పిల్లల్ని కూర్చోబెట్టి మంచిగా పసుపు కుంకుమ మీద పసుపు కుంకుమ అలా అర్చన చేయించండి మీ పిల్లలతో. మీరు మాత్రం చదువుతూ ఉండండి, అంత మంచి జరుగుతుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత పిల్లలకి కూడా చదువు చక్కగా వస్తుందమ్మా, సరేనా? ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ అంత మంచి జరిగేలా చూడండి. తర్వాత భవానీ గారు, భవానీ 4667 అండి, కామెంట్ చేశారు. మీ గురించి నేను రాసుకున్నాను. అమ్మ నాకు అన్ని సమస్యలే, ఇంట్లో నా లైఫ్ మంచిగా ఉంటుందా అమ్మ అని చెప్పి అడుగుతున్నారమ్మా. భవానీ గారు, భవానీ 4667 అండి, మీ లైఫ్ బాగుంటుందా, అన్ని సమస్యలే ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. మీకు కొంచెం వీలైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి, దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎక్కడున్నాయి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి. అక్కడ టెంపుల్లో 21 ప్రదక్షిణలు చేయండి. అక్కడ ప్రదక్షిణలు చేసి ఒక ముడుపు కట్టండి. ముడుపులో ఏం కడతారు మీరు? అవి ఉంటాయి కదా, ఆర్తికప్పురాలు ఉంటాయి కదా, 21 ఆర్తికప్పురాలు ఒక క్లాత్లో, ఎర్ర క్లాత్ ఉంటుంది అనమాట. ఎర్ర క్లాత్లో, రెడ్ కలర్ క్లాత్లో 21 ఆర్తికప్పురాలు వేసి ముడుపు కట్టండి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. ముడుపు కట్టిన తర్వాత 21 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసిన తర్వాత మీ సమస్య వెంకటేశ్వర స్వామికి చెప్పండి, సమస్యలు అన్నీ ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలని దీవించండి స్వామి అని చెప్పేసి ముడుపు కట్టండి. కట్టిన తర్వాత మళ్ళీ మీ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత అదే ముడుపు విప్పి ఎక్కడైతే మీరు వెళ్ళారో గుడికి, అక్కడే అవి వెలిగించేసి స్వామివారికి, తండ్రి మాకంతా మంచి జరిగిందని చెప్పేసి, మీరు ఏమేమైతే కోరుకున్నారో అదంతా జరిగిందని చెప్పేసి స్వామివారికి విన్నపించండి, సరేనా? చెప్పండి అనమాట. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీ సమస్యలు తీరిపోయాయని వెంకటేశ్వర స్వామికి చెప్పండి, ఓకేనా అండి? తర్వాత అక్షయ రెడ్డి గారు, అక్షయ రెడ్డి గేమ్ 1983 అండి. అమ్మ నా పేరు గీతారెడ్డి, నా గోల్డ్ పోయింది, నా గోల్డ్ దొరుకుతుందా? అమ్మ ఇప్పుడే చెప్పాను, కష్టపడిన బంగారము, మన కష్టార్జితము, లేదా మన అమ్మా నాన్నలు మనకి బహుమతిగా ఇచ్చారు అంటే మీకు అది ఉంటుందండి, లేదు అంటే ఉండదు. సరే నేను అమ్మని అడిగి చెప్తాను. అమ్మ ఇదిగోండి గీతారెడ్డి గారి బంగారం పోయిందంట, అది దొరుకుతుందా అని అడుగుతున్నారు. మీ మాటగా చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ దొరకదంటున్నారు. అమ్మ నిజంగా మీరు నిజమే అడిగారా? చూడండి, అమ్మ చెప్తున్నారు బంగారం దొరకదు అని అంటున్నారు. ఒకవేళ మీరు నిజంగా బంగారం పోయి దొరికినా దొరకలేదు అని చెప్పినా కానీ, అమ్మ చెప్పాను కదా, మనం కరెక్ట్గా అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్తారు. మనం ఏదో ప్రశ్నించాలని అడిగితే మాత్రం, అమ్మని పరీక్షించాలని అడిగితే మాత్రం సమాధానం ఇలా చెప్తారమ్మ. గీతారెడ్డి గారు, మీకు బంగారం దొరకదని అమ్మ చెప్తున్నారండి. సరే జాగ్రత్తగా బంగారం కాపాడుకోండి. లక్ష్మీదేవి మనకు ఇంట్లో ఉండాలి అంటే లక్ష్మీదేవికి మనం మర్యాద కూడా ఇవ్వాలండి, జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? విజయ గుండం, అమ్మ నా పేరు విజయమ్మ, అబ్బాయి భాను మంచిగా చదవాలి, జీవితంలో మంచిగా ఎదగాలి అని అడిగారమ్మా. నేను విజయ గారు మీ బాబు గురించి నేను అడుగుతాను, సరేనా? అమ్మ విజయ గారి బాబు జీవితం బాగుండాలి, తర్వాత బాగా చదవాలి అని అంటున్నారు. మీ ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వండి అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ మీ బాబు విషయంలో కొంచెం అమ్మ ఇలా సమాధానం చెప్పారు. మీరు ఏం చేయండి, అమ్మవారికి ఇదిగోండి మీ దగ్గరలో లలితమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అమ్మవారి టెంపుల్ ఏదైనా ఉంటుంది. లేదు టెంపుల్స్ ఏమి దగ్గరలో లేదు అంటే ఇంట్లోనే కూర్చోండి, మీరు బయటికి వెళ్ళే అవకాశం లేకపోతే. అమ్మకి చక్కగా లలితమ్మ కదా, ఆవిడకి
పిండి ముద్దతోటి ఇదిగోండి బియ్యం పిండి అంటున్నాగా, బియ్యం పిండిలోనే అమ్మకి పసుపు కుంకుమ కలిపి ముద్ద పెట్టండి. బండారితో ఒక ముద్దని చెయ్యండి. ఆ ముద్దలో దీపం వెలిగించండి. అది కూడా శుక్రవారమే చేయండి. శుక్రవారం రోజు సాయంత్రం అమ్మవారు నిండుగా ఉంటారు. సాయంత్రం ఆ దీపకాంతులు అమ్మవారి మీద పడాలన్నమాట. ఆ విధంగా దీపారాధన చేసుకోండి ఇంట్లో పూజ గదిలో. చేసుకుంటే మీ కోరిక తప్పకుండా తీరుతుందమ్మా. అమ్మ ఇలా చెప్పారు అని అంటే పరిష్కారం చూపించడం కోసమే చెప్పారేమో. మీరు అమ్మకి దీపారాధన సరిగ్గా చేయరేమో అమ్మ. మరి చూడండి, నేను చెప్పినట్టుగా చేయండి. బండారి అంటే పసుపు కుంకుమ గంధము మీ 3 కలిపి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం కలిపి కొంచెం పిండి కలపండి ముద్దగా అయ్యే విధంగా. పిండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కలపండి, మీకు ముద్దలా వస్తుంది. ఆ ముద్దని మీరు చక్కగా దీపారాధన చేయండి. ఆ దీపారాధనలో నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ పోసి వెలిగించండి. మీకు ఏమైనా చెడులు ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి ఆ దీపకాంతుల్లో. సరేనా అమ్మ? అర్థమైంది అనుకుంటున్నాను. అంతా మంచి జరుగుద్ది. అమ్మ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మమత శ్రీ మమత 788 అండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ నా పేరు మమత. వివాహం గురించి అడిగారమ్మా. మీ వివాహం గురించి నేను చెప్తాను. అమ్మ మమతకి వివాహం జరుగుతుందా? ఈ సంవత్సరంలో జరుగుతుందా? మీ మాటగా చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ మీకు ఈ సంవత్సరంలోనే మ్యారేజ్ జరుగుతుందనేసి అమ్మ చెప్తున్నారు. లలితమ్మ ఎవరు? మమత గారు మీకు ఈ సంవత్సరంలోనే మ్యారేజ్ జరుగుతుంది అనేసి అమ్మ చెప్తున్నారు. మీకు అంతా మంచి జరుగుతుంది. సరేనా? ఇనగంటి సురేష్ గారు అమ్మ మా అమ్మాయి మ్యారేజ్ ఎనగంటి సురేష్ గారు అమ్మ మా అమ్మాయి మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నారు. సురేష్ గారు మీ అమ్మాయి మ్యారేజ్ చేయండి. చక్కగా మంచి సంబంధం చూడండి. సంబంధం ఖాయమైన తర్వాత దుర్గమ్మ దర్శనం చేయించండి భార్యాభర్తలకి. అంతా మంచి జరుగుతుంది. సరేనా? ఇక్కడ గవ్వలేసి అమ్మని అడగనక్కర్లే. అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది, అందరినీ దీవిస్తుంది. సరేనా సురేష్ గారు? ఓకేనా అండి? అర్థమైంది కదా? మీరు మీ పాపకి సంబంధం చూడండి. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేయించండి. మీరు మ్యారేజ్కి కూడా అమ్మాయిని తీసుకువెళ్ళే ముందు అమ్మ పేరు చెప్పేసి ఇంటి బయట అమ్మకి చూపించి కొబ్బరికాయ కొట్టండి. సరేనా? అంతా మంచి జరుగుతుంది. ఫ్రూటీ వ్లాగ్స్ గారు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, టీచర్ జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు. ఫ్రూటీ వ్లాగ్స్ వాళ్ళు అమ్మని నేను అడిగి చెప్తానండి. అమ్మ ఫ్రూటీ వ్లాగ్స్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ టీచర్ జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు. మీ మాటగా చెప్పండి అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ వస్తుందని చెప్తున్నారమ్మా. అమ్మ మీకు జాబ్ వస్తుంది, గవర్నమెంట్ టీచర్ జాబ్ వస్తుంది అంటున్నారు. కంపల్సరీ ప్రతి దానికి కూడా టీచర్ జాబ్కి సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్స్ పట్టినా కానీ మీరు అప్లై చేసుకోండి. మీరు సక్సెస్ అవుతారు. అమ్మ తోడుగా ఉంటుంది. అలానే మీరు అమ్మని మర్చిపోకండి. సరేనా? అంతా అమ్మ ధ్యానంలో ఉండాలి. అమ్మకు దగ్గరగా అవ్వాలనే నా ప్రయత్నాన్ని వమ్ము చేయమాకండి. సరేనా? అమ్మకు దగ్గరగా ఉండండి ప్రతి ఒక్కరు. అమ్మని ఇలా అడుగుతున్నాము అని అంటే అమ్మ మన కోరిక తీరుస్తుంది అంటే చక్కగా ఒకవేళ అమ్మ మన కోరిక తీర్చట్లేదంటే మనలో ఏదో లోపం ఉందని అర్థం చేసుకోండి. ఆ లోపాన్ని తొలగించుకోవడానికి మనం మారడానికి ప్రయత్నించండి. సరేనా? శ్రీ సాయి గారు అమ్మ నాకు గవర్నమెంట్ జాబు వస్తుందా? ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ సాయి గారు నేను అమ్మని అడుగుతాను. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ శ్రీ సాయి గారికి జాబ్ వస్తుందా? మీ మాటగా చెప్పండి అండి. జాబ్ రావడం కష్టమండి. మీరు ప్రైవేట్గా చూడండి జాబ్. గవర్నమెంట్ జాబ్ అంటే కష్టమని అంటున్నారు అమ్మ. సరే, మీరు అయినా కానీ కష్టపడి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించండి. మళ్ళీ లలితమ్మకి దగ్గర అవ్వండి. అమ్మ పాదాలు వదిలిపెట్టకండి. ఎన్ని చెప్పినా కానీ మా అమ్మ అప్పుడప్పుడు మాయలు చేస్తూ ఉంటుంది. ఇలా సమాధానం వ్యతిరేకంగా చెప్పేసి మాయలు చేస్తూ ఉంటుంది. అయినా నేను కష్టపడతా. మీరు ఇలా చెప్పారమ్మా, నాకు జాబ్ కావాలి అంటే రాదు అని చెప్పారు, నేను రప్పించుకుంటా అమ్మా అని మీరు మొండిగా అమ్మతో ఫైట్ చేసి జాబ్ తెచ్చుకోండి. మా అమ్మ దగ్గర గారభంగా చెప్పండి. మీరు రాదని చెప్పారుగా, నాకు జాబ్ వచ్చేసింది అని చెప్పేసి సంతోషంగా సంబరంగా మా అమ్మకు చెప్పండి. సరేనా? మా అమ్మ అట్లా సంతోషిస్తుంది. తర్వాత ఈకేడి మహాలక్ష్మి గారు అమ్మ మా ఇంట్లో సమస్య పరిష్కారం ఏమైనా ఉందా? ఉంటుందమ్మా. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. కాకపోతే నేనే చెప్పలేక టైం ఉండక చెప్పట్లేను. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీ ఇంట్లో ఎలాంటి సమస్య అయినా కానీ పోవాలి అంటే మీరు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో
మూడు శనివారాలు మీకు చేత కావట్లేదు, నేను ఒక్కటే శనివారం చేస్తా, సరే ఒక్క శనివారమే చెయ్యండి. ఒక్క శనివారం బ్రహ్మ ముహూర్తంలో బావి నీరు ఉంటుంది కదా, బావి నీరు తెచ్చుకోండి. మీరు ముందే తెచ్చుకోండి, శుక్రవారం రోజే ముందు తెచ్చుకోండి దగ్గరలో ఉన్న బావి నీరు, లేదా ఇప్పుడు అందరి దగ్గర బోర్లే ఉన్నాయి కాబట్టి బోర్ నీరు వేసుకొని చక్కగా బట్టల మీదనే మీరు ఇది ఉంటుంది, ఏది జిల్లేడాకు, ఇదిగోండి ఈ జిల్లేడు పూలు ఉన్నాయి కదా, ఈ జిల్లేడు పూల ఆకు ఉంటుందండి, ఒకటే ఆకు శుక్రవారం రోజు తెచ్చుకొని కడిగి పెట్టుకోండి. దాంట్లోంచి పాలు వస్తాయి, ఆ పాలు కళ్ళలో పడితే మళ్ళీ ప్రమాదం. అలా పడకుండా ఆకును శుభ్రంగా కడిగి వెంకటేశ్వర స్వామి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి, దేవుళ్ళ కళ్ళు పడే విధంగా పెట్టేసుకొని మొక్కుకోండి. అప్పుడు ఆ రోజు నైట్, అమ్మ అంతా శుభం జరగాలి, సమస్యలున్నా కొట్టుకొని పోవాలి, మీరు తీసేసేయండి మా సమస్యలు అని చెప్పేసి దేవుళ్ళందరికీ చెప్పి ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో మీరు చక్కగా వెళ్ళి మళ్ళీ ఆ నీటితో స్నానం చేయడానికి ముందు ఈ జిల్లేడాకుని తల మీద పెట్టుకోండి. మీరు ఆకుని ఎలా పెట్టుకోవాలి, తొడిమ ఇక్కడ ఉండాలి, చూపులు ఇటు ఉండాలన్నమాట. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీరు 3 చెంబులు నీళ్ళు పోసేసుకోండి తల మీద. తర్వాత ఆకుని తీసేసిన తర్వాత నార్మల్గా స్నానం చేసేయండి, తలకి మాత్రం షాంపూ పెట్టకండి. తర్వాత వచ్చేసి పూజ గదిలో దీపారాధన చేసుకోండి, మీ సమస్యలన్నీ పోతాయి. ఇలా మీకు వీలైతే 3 శనివారాలు చేయండి. చేత కాదమ్మా మేము అంత చేయలేమంటే ఒక శనివారం చేయండి, కానీ మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి, మీ సమస్యలు తొలగిపోతాయి. సరేనా? మీరు ఏదన్నా లోపం చేస్తే అది జరగదండి. సరేనా? మీరు నిజాయితీగా నమ్మకంతో చెయ్యండి. ఓకేనా? తర్వాత శ్రీష యాదవ్ గారు 5459, అమ్మ నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, కానీ నాకు పిల్లలు కావట్లేదు, ఈ మంత్లో అయినా కన్ఫామ్ అవుతుందా ప్రెగ్నెన్సీ అని అడిగారమ్మా. నేను అమ్మని అడిగి చెప్తాను. అమ్మ ఇదిగోండి, శ్రీష యాదవ్ గారికి పిల్లలు కలగట్లేదంట 4 సంవత్సరాల నుంచి. మీరు సంతాన లక్ష్మిగా వెళ్ళి వాళ్ళకి సంతానం కలిగేలా దీవించండి అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ మీకు పిల్లలు కలిగే అవకాశం లేదని అమ్మ చెప్తున్నారు, అయినా కానీ నేను చెప్తాను, మా అమ్మ ఇలా కాదు అని చెప్పినా కానీ నేను మా అమ్మతో గొడవ పడైనా మీకు మంచి జరగాలనే చెప్తాను. సరేనా? మీకు కంపల్సరీ పిల్లలు కావాలి అనుకుంటే, మీకు ఒకవేళ నిజంగా పిల్లల అవకాశం లేదు అనుకుంటే, తల్లిదండ్రులు లేని పిల్లలు చాలామంది ఉన్నారమ్మా, నిజంగా చెప్తున్నాను. వాళ్ళకి అమ్మతనాన్ని పంచిపెట్టండి, అమ్మ ప్రేమను చూపించండి. నిజంగా నేను చేయలేకపోతున్నా, ఎందుకంటే నాకు అవకాశం ఉంటే చంటి పిల్లల్ని తల్లిదండ్రుల ప్రేమ లేని పిల్లలకి తల్లి ప్రేమ చూపించాలి నేను అనే ఆలోచన, ఆ కోరిక నాకు చాలా ఉంది, కానీ నేను చేయలేను. నాకు ఆ అవకాశం మా అమ్మ ఇస్తే తప్పకుండా చేస్తాను. నాకు ఆ అవకాశం లేదు, ఉంటే మాత్రం నేను తల్లి ప్రేమని ఎంతమందికి పంచాలో అంతమందికి పంచగలుగుతాను. పంచే శక్తి మా అమ్మ ఇస్తే నేను తప్పకుండా పంచుతాను. మీరు ఆ ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. సరేనా? మీ తల్లి ప్రేమని, మీకు అమ్మ కావాలి అనే ఆలోచనని, ఎవరికైతే అమ్మ లేదో వాళ్ళకి, ఆ చంటి బిడ్డకి మీ ప్రేమ పంచిపెట్టండి. అమ్మ ఇలా చెప్పారు కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను. లేదు మీకే పిల్లలు కలగాలి అని అంటే వైద్యశాలలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా దాన్ని ఏమంటారు, జనరేషన్ అంతా మారిపోయింది. పిల్లల కోసం కృత్రిమంగా పిల్లల్ని కనే విధంగా డాక్టర్స్ వచ్చారు. అదేంటి, పిల్లలు కలిగే విధంగా చాలా టెక్నాలజీ పెరిగింది. ఆ విధంగా వెళ్ళండి. సరేనా? కానీ మీరు అంత కష్టపడి అన్ని చికాకులు పడి మనకే పిల్లలు పుట్టాలి అని బాధపడే బదులు, తల్లిదండ్రులు లేని పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకుంటే ఒక అమ్మగా మీరు ఎంత మంచి చేసి ఉంటారో ఆలోచించండి. చూడండి, మా లలితమ్మ ఉంది, గణపయ్యని మా అమ్మ కన్నదా? కనలేదు కదా. మా అమ్మ కేవలం ఒక బొమ్మను చేసుకుంది. ఆ బొమ్మకి ప్రాణాన్ని ఎక్కడో గజరాజు తలకాయ తీసుకొచ్చి పెట్టి వినాయకుడు అయ్యాడు. మా అమ్మ ప్రేమ ఎంత చక్కగా చూపించింది, మనందరినీ మా అమ్మ ఎంత చక్కగా చూస్తుంది. ఆ విధంగా ఆలోచించండి. మీరు కూడా ఇంకో లలితమ్మగా మారండి. రిక్వెస్ట్. సరే, మీకు ఇబ్బంది కలిగించుంటే నా మాటలు క్షమించండి. నచ్చకపోవచ్చు నా మాటలు, కానీ నాకు ఎందుకు చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. మీకు తప్పదు, మా సొంతంగా మేమే కనాలి పిల్లల్ని అనుకుంటే హాస్పిటల్స్ ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు, లేడీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మీకు తగినట్టుగా సమాధానం చెప్తారు. సరేనమ్మా? ఓం శ్రీ మాత్రే నమః. తర్వాత శిరీష గారు విన్నారు కదా,
తర్వాత పల్లవి మీడియా, మా బాబు గౌతమ్కి ఎంబీబీఎస్ అయిపోయింది, ఐఏఎస్ చదువుతున్నాడు, రావాలని కోరుతున్నాను. ఇదేంటండి, ఎంబీబీఎస్ చదివి ఐఏఎస్ చదువుతున్నాడు ఏంటి అంటే, నాకు ఇక్కడ ఏమర్థమైంది అంటే ఎంబీబీఎస్ చదవడం అయిపోయింది, మళ్ళీ కూడా ఐఏఎస్ చదువుతున్నాడు. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడండి, మా బాబాయ్ ఎంబీబీఎస్ చదివాడు, ఎల్ఎల్బి చదివాడు, అలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చదివాడు అనమాట. అదేవిధంగా మీ బాబు కూడా ఎంబీబీఎస్ చదువుకోవడం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ చదువుతున్నాడా, ఐఏఎస్లో రాణిస్తారా అని అడుగుతున్నారా? సరే, నేను అమ్మని అలానే అడుగుతాను. అమ్మ, పల్లవి మీడియా గారు వాళ్ళ బాబు గౌతమ్ గురించి అడుగుతున్నారు. ఐఏఎస్ చదువుతున్నాడంట, వారికి అందులో మంచి యోగ్యం ఉందా లేదో మీ మాటలో చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఇదిగోండి అమ్మ ఇలా చెప్తున్నారు, ఐఏఎస్ కావాలంటే చాలా కష్టపడాలమ్మా, ఒక సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో సబ్జెక్టే కదా అని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, చక్కగా చదవమనండి. మీకు మీ బాబుకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, గౌతమ్ గారికి కంపల్సరీ మంచి జరుగుతుంది, సరస్వతీదేవి కటాక్షం తప్పగా ఉంటుంది, ఇంకా ఐఏఎస్ యోగ్యం కూడా కలిగే విధంగా అమ్మ మీకు దీవిస్తుంది. తప్పకుండా మా అమ్మని పూజించండి, అమ్మవారి పాదాలు పట్టుకోండి, బతిలాడండి మా అమ్మని. ప్రతిరోజు మా అమ్మని తలుచుకోండి, అంతా మంచి జరిగింది, సరేనా? తర్వాత రఘు గారు, అమ్మ నేను హెచ్డిఎఫ్సి కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, ఈ జాబ్ వస్తుందా ప్లీజ్ చెప్పండి అమ్మ, శ్రీమాత్రే నమః. రఘు గారు, మీకోసం నేను అమ్మని అడుగుతాను. అమ్మ, విన్నారు కదా, రఘు గారు హెచ్డిఎఫ్సి కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళారట, అందులో జాబ్ వస్తుందా మీ మాటగా చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. అంటే రాదంటున్నారు జాబు, అమ్మ రాదు అని చెప్తున్నారు. చూడండి, మరి మీరు ప్రయత్నించండి జాబు, అమ్మ రాదని చెప్పినా కానీ వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేసుకోండి, జాబ్ చాలా ఇంపార్టెంట్, కష్టపడితేనే కదా మన ఫ్యామిలీ మొత్తం తినేది, కాబట్టి అమ్మ అలా ఎందుకు చెప్పారమ్మా, ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి అమ్మ అని చెప్పేసి మా అమ్మని ప్రార్థించుకోండి. మా అమ్మ ఇలా చెప్పింది కదా, ఈ అమ్మ కరెక్ట్ చెప్పలేదని చెప్పేసి మా అమ్మని వ్యతిరేకంగా అనుకోకండి, అమ్మ పాజిటివ్గానే తీసుకోవాలి, మనం అమ్మ ఏం చెప్పినా పాజిటివ్గానే తీసుకోవాలి, ఎందుకంటే ఆవిడ దేవత, మనం మనుషులు, మనం ఏదో తప్పు చేస్తాము, అందుకే అమ్మ మనకి రివర్స్గా చెప్తుంది, సరేనా? ఓకేనా అండి, పాజిటివ్గానే ఆలోచించాలి ఏం జరిగినా ఇక్కడ, ఓకేనా అండి? ధరా హారతి గారు, మా అమ్మాయికి పిల్లలు కలగాలి. ధరా హరిత గారు, మీ అమ్మాయికి పిల్లలు కలగాలని చెప్పారండి, నేను అమ్మని అడుగుతాను. అమ్మ, ఇదిగోండి హరిత గారి పాపకి పిల్లలు లేరటమ్మా, వాళ్ళ అమ్మాయికి పిల్లలు కలిగారా, మీరు దీవించండి. ఓం శ్రీమాత్రే నమః. ఇదిగోండమ్మా, మరి ఇలా చెప్తున్నారు, మీరు అమ్మవారి టెంపుల్కి, శివయ్య టెంపుల్కి అయినా కానీ అక్కడ మీకు జమ్మి చెట్టు కనబడుతుందండి, జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ పసుపు కుంకుమ సమర్పించండి, జమ్మి చెట్టుకి సమర్పించేసి అక్కడ మంచిగా దీపారాధన చేయండి, దీపం వెలిగించేసి మీ అమ్మాయితో వెలిగించిపించండి, మీ అమ్మాయితో దీపారాధన చేయమని చెప్పండి అక్కడ జమ్మి చెట్టు దగ్గర. మళ్ళీ చెట్టుకి వేడి తగిలేటట్టు కాదు, కొంచెం ముందుకి జమ్మి చెట్టు నీడలో కూర్చొని దీపారాధన చేయమనండి, అమ్మని వేడుకోమని చెప్పండి. మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత కంపల్సరీ అవుతుంది, మా అమ్మ అలా చెప్పినా కానీ మా అమ్మని కొంచెం బతిలాడుకోవాలి మనం, సరేనా? వెళ్ళి మీరు అక్కడ దీపారాధన చేసుకొని చక్కగా అమ్మకి చెప్పేసి మళ్ళీ మంచి జరిగిన తర్వాత, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ దీపారాధన చేయండి, అమ్మ అర్థం చేసుకుంటుంది, సరేనా? నంది బత్యాల మణి, ఏంటి పేరు, నాగమణి గారా? నందిబట్ల నాగమణి గారా అండి ఈ పేరు? అమ్మ, నా బాబు పెళ్ళి జాబ్ అని అడిగారు, పెళ్ళి గురించి జాబ్ గురించి అడిగారమ్మా, నేను అడుగుతాను. అమ్మ, ఇదిగోండి నాగమణి గారి వాళ్ళ బాబుకి జాబు పెళ్ళి గురించి అడుగుతున్నారు, మంచి పెళ్ళి సంబంధం కుదిరే విధంగా, మంచి జాబ్ వచ్చే విధంగా మీరు దీవించండి అమ్మ. ఓం శ్రీమాత్రే నమః. మీకు మీ బాబుకి మీరు ఏమైతే కోరుకున్నారో అమ్మ దీవిస్తానని చెప్పారండి, చక్కగా సంతోషంగా అమ్మకి బిడ్డలైపోయి ఆమెకైతే కంపల్సరీ నిత్యం పూజలు చేసుకోండి, సరేనా? అమ్మకి దగ్గరగా ఉండండి, నేను ఎవరికైనా అదే చెప్తాను, అమ్మకి దగ్గర చేయడం కోసమే కదా మనం వీడియోస్ చేసేది కూడా. సువర్ణ గారు, KT
పర్సనల్ ప్రాబ్లం ఉంది, పిల్లలు కలుగుతారా, క్యాన్సర్ సింటమ్స్ ఉన్నాయని అనిపిస్తుంది, చాలా భయంగా ఉంది అండి. సువర్ణ గారు మీరు టెన్షన్ పడకండి, క్యాన్సర్ అలాంటివి ఏమీ ఉండవండి. కాకపోతే మనం తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ అవ్వకపోతే అలాంటి సింటమ్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా జుట్టు రాలిపోవడము, తర్వాత టీత్ నొప్పి లేవడము, బాడీ బోన్స్ పెయిన్ రావడము, తక్కువ వయసులోనే మోకాళ్ళు నొప్పులు రావడము, తర్వాత నిద్ర పట్టకపోవడము, కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ రావడము, మెడనరాలు లాగడము, ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ ద్వారానే అమ్మా. అలాంటి మీకు హెల్త్ ఇష్యూ అయితే లేదమ్మా, ఏది క్యాన్సర్ అనే హెల్త్ ఇష్యూ ఏం లేదు. పిల్లలు కలగట్లేదు అని అంటే చెప్పాను కదా, మనం తీసుకునే అన్హెల్దీ ఫుడ్ వల్లనే మనకి పిల్లలు కలగట్లేదు. ఇంకా మనము పీరియడ్స్ ఆపడం కోసం టాబ్లెట్స్ వేసుకొని కూడా ఆ విధంగా పిల్లలు కలగకుండా చేసుకుంటున్నాము. తర్వాత మనం లైఫ్ సెట్ అవ్వాలి, లైఫ్ సెట్ అయిన తర్వాతనే పిల్లల్ని కనాలి అన్న ఉద్దేశంతో ఏ సమయానికి పిల్లలు పుట్టాలో, జన్మనాలు ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి జరగకుండా మనం మందులు వేసుకొని ఆపేస్తున్నాము. అందుకోసమే మనకి పిల్లలు పుట్టడం లేట్ అవుతుందమ్మా. సరేనా, మనుషులకి పిల్లలు పుట్టడానికి లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మన అన్హెల్దీ ఫుడ్ ఒకటి కారణం. రెండో కారణం వచ్చేసి మన ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రావాలో ఆ టైంలో రాకుండా మెడిసిన్స్ వాడడం, లైఫ్ సెట్ అయిన తర్వాతనే అని చెప్పేసి మన కరెక్ట్ వయసులో కాకుండా ఏజ్ అయిపోయిన తర్వాత పిల్లలు కనాలి అనేసి అప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ తప్పు మనదే అమ్మ, అమ్మది కాదు. సరేనా, సరే నేను అయినా కానీ అమ్మని అడుగుతాను మీ గురించి, సువర్ణ గారి గురించి. అమ్మ వాళ్ళకి పిల్లలు కలుగుతారా, తర్వాత ఆమెకు హెల్త్ ఇష్యూ ఉంది అని భయపడుతున్నారు, అవన్నీ లేవు అని చెప్పేసి మీరు చెప్పండి అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. చెప్పారు కదా, మీకు ఏ సమస్య లేదు, మీకు పిల్లలు కలుగుతారు, జాగ్రత్తగా ఉండండి, మా అమ్మతో దగ్గరగా ఉండండి, లలితమ్మ బిడ్డలు అయిపోండి మీరు. మా అమ్మ ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆమె కొంగు చాటున తిరిగితే చాలండి, ఆమె కాపాడుకుంటుంది మనల్ని. సరేనా. తర్వాత ధనలక్ష్మి బొట్ట, మా చెల్లికి పిల్లలు లేరు, ఒకసారి అబార్షన్ అయింది, పిల్లలు కలుగుతారా. స్వప్న స్వామి మా మరిది గారి పేరు, స్వప్న మా చెల్లెలి పేరు, మా మరిది గారి పేరు స్వామి అని రాశారండి. నేను అడుగుతాను అమ్మ, ధనలక్ష్మి గారి చెల్లెలు స్వప్న స్వామి గారికి పిల్లలు కలుగుతారా చెప్పండి మీ మాటగా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిల్లలు కలుగుతారటమ్మా, స్వప్న గారికి స్వామి గారికి ఇద్దరి దంపతులకి పిల్లలు కలుగుతారట. అమ్మ దీవెనలు ఉంటాయి తప్పకుండా, అంతే మంచి జరిగిద్ది. మీరు తప్పకుండా దుర్గమ్మ దర్శనం చేసుకోండి. సరేనా, మీ చెల్లెల్ని మరిది గారిని తీసుకొని వెళ్ళి దర్శనం చేయించండి, మీరే దగ్గరుండి చేయించండి. మీలో దుర్గమ్మ ఉంది అన్ని ఆలోచనతోటి మా అమ్మే తీసుకుపోతుంది, దుర్గమ్మే తీసుకుపోతుంది అని చెప్పేసి మీ చెల్లెళ్ళు అనుకునే విధంగా మీరు దగ్గరుండి తీసుకెళ్ళండి వాళ్ళని. సరేనా. మురళీ కృష్ణ గట్టు, ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి నా పేరు, పెళ్ళి 9 years అవుతుంది, సంతానం గురించి చెప్పండి. శ్రీదేవి గారు, నేను అడుగుతాను అమ్మని, చెప్పాను కదా మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. తర్వాత భార్యాభర్తలు అనేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. కొన్ని సమయాలు ఉంటాయి, ఆ సమయంలోనే అమ్మకు దగ్గరగా ఉన్నట్టుగా మీ భార్యాభర్తలు కూడా దగ్గరగా ఉంటే అంతా మంచిగా జరిగిద్దండి. సరేనా, నేను చెప్తాను. శ్రీదేవి గారి గురించి చెప్పమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ మీకు పిల్లలు కలుగుతారు, మీరు ఒక్కసారి డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి ఏ సమయంలో మంచిగా ఉంటే పిల్లలు కలుగుతారని చెప్పేసి అడగండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ టైంలో మీకు మంచి జరుగుతుంది, పిల్లలు అనేవాళ్ళు కలుగుతారు తప్పకుండా, అంతా మంచి జరిగిద్ది. అమ్మవారి దీవెన మీకు ఉంటుందమ్మా. సరేనా. అమ్మ మీకు పాజిటివ్గానే చెప్పింది, మీకు పిల్లలు పుడతారని. శ్రీదేవి గారు, సంతోషం కదా. మీరు ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా మా అమ్మకి నమ్ముతున్నారని చెప్పేసి నేను నమ్మి మీ గురించి అడుగుతున్నాను. నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు అన్నీ కూడా సపోర్ట్ చేయండి. సరేనా. తర్వాత సుధారాణి గారు, అన్న గురించి అడగండి. నా పెళ్ళి అదే ఇంట్లో అయింది, మా అన్నయ్య పెళ్ళి కూడా ఇదే ఇంట్లో జరగాలా లేకపోతే ఇల్లు మారాలా అని అడుగుతున్నారమ్మా. నేను అడుగుతాను అమ్మని. సుధారాణి గారు, అమ్మ సుధారాణి గారి గురించి అడుగుతున్నాను, వాళ్ళ అన్న పెళ్ళి గురించి అడుగుతున్నారు. అదే ఇంట్లో ఉండాలా ఇల్లు మారాలా అని అడుగుతున్నారమ్మా. చెప్పండి మీరు మీ మాటగా, ఇల్లు మారాలా. అమ్మ ఇల్లు మారమంటున్నారు, మీరు ఆ ఇంట్లోకి వచ్చేసి 10 సంవత్సరాలు అయినట్టుంది. మేబీ 10 సంవత్సరాలు అయిన తర్వాత ఒకటే ఇంట్లో ఉండొద్దు అని అంటారు, కానీ అది సొంత ఇల్లు అయితే అప్పుడు ఏం చేస్తారు? అది ఎవరో అనంగా నేను విన్నానమ్మా, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ అమ్మ మాత్రం ఆ ఇల్లు మారమని చెప్తున్నారు.
మ్యారేజ్ అయ్యేంత వరకు ఇల్లు మారండి. తర్వాత మళ్ళీ అది మీ సొంత ఇల్లు అయితే మీ ఇంట్లోనే మీరు ఉండండి. సరేనా? మీ అన్న పెళ్లి వరకు ఎలాగో అన్న వాళ్ళకి వేరే ఇల్లు చూస్తారు కదా, ఆ ఇంట్లో ఉండండి. పెళ్ళైన తర్వాత అన్న వాళ్ళని అందులో ఉండమని చెప్పేసి మీరు ఎక్కడ ఉండే దగ్గర అక్కడ ఉండండి. సరేనా? అది మీ సొంత ఇల్లు కాకపోతే, సొంత ఇల్లు అయితే ఏం చేస్తామండి, పరిహారం వెతుక్కుంటాము. అంతేగాని ఇల్లు మారలేం కదా. చూడండి, మా అమ్మని ఇంట్లో పెట్టుకోండి. మన అమ్మ ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ ఉంటే అన్నీ ఉన్నట్లే. అర్థమైంది కదా. మన అమ్మ మనని మాయ చేసినప్పుడు మనం కూడా అమ్మని మాయం చేయాలి. ఎలా చేయాలి? ఆమెనే తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్గా అన్నీ ఆవిడే చేసుకుంటుంది. సుధారాణి గారు అర్థమైందిగా. శ్యామ్ సుందర్ నాయక్, అమ్మ నాకు జాబ్, రోజు పూజ చేస్తున్నా, రోజు అమ్మవారికి నిత్యము పూజ చేస్తున్నాను, నాకు జాబ్ రావాలని అమ్మని అడగండి. సరే, అడుగుతానండి మీకోసం. అమ్మ, శ్యామ్ సుందర్ గారికి జాబ్ వస్తుందా రాదా అని చెప్పండి. మీ బిడ్డనే శ్యామ్ సుందర్ గారు నిత్యము మీకు పూజ చేస్తున్నారంట అండి. మనస్ఫూర్తిగా పూజ చేయండి, ఏదో ఫార్మాలిటీ కోసం పూజ చేయకండి. అమ్మని నమ్మి, అమ్మ అంతా మంచి జరగాలి, మా కోరికలు తీర్చమ్మా, మా కష్టాలు తీర్చమ్మా, అంతా మంచి జరగాలి, అందరి ఆరోగ్యాలు కాపాడమ్మా, ఆ కడుపు నిండా అందరికీ తిండి పెట్టమ్మా అని చెప్పేసి మా అమ్మకి చెప్పి నిజాయితీగా అమ్మ దగ్గర తల ఉంచుకుంటే అమ్మ చక్కకుండా ఆమె చేయి మనం ఇది వేస్తుందండి. మన పాపాలన్నీ కడిగేసి మనని చక్కగా చూసుకుంటుంది, బిడ్డల్లా కడుపులో పెట్టుకుంటుంది మా అమ్మ. సరేనా? శ్యామ్ సుందర్ గారు, మీ జాబ్ గురించి నేను అడుగుతాను. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, శ్యామ్ సుందర్ గారికి జాబ్ వస్తుందా? ఓం శ్రీ మాత్రే నమః. జాబ్ వస్తుందటండి మీకు. సరేనా? సంతోషమా శ్యామ్ సుందర్ గారు? అమ్మ చక్కగా చూస్తుంది, మీరు చేసే పూజలకి ఫలితం ఇస్తున్నారమ్మ. సంతోషం కదండి. భవ్య కుష్ గారు, బిజినెస్ వెతుకుతున్నాము, దొరకడం లేదు, అమ్మని అడగండి. అండి, మీరు బిజినెస్ వెతుకుతున్నారంటే మీకు దేంట్లో ప్రావీణ్యం ఉంది, మీకు దేంట్లో అనుభవం ఉంది, మేము ఈ బిజినెస్ అయితే చేయగలము. ఇది చేయడం వల్ల నేను ఇంకొకరి సహాయం తీసుకోని అవసరం లేదు, నా ప్లాన్ నేను చేసుకోగలను, నాకు పూర్తిగా దీని గురించి అవగాహన ఉంది అనుకునేది ఏదైనా మీకు తెలిసింది చూడండి. అందులోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి చూడండి. సరేనా? నేను అమ్మని అడుగుతాను. సరేనా? మీకు బిజినెస్ ఐడియా రావాలి, మీకు ఆ శక్తిని ఇవ్వాలి, మీకు బిజినెస్ చేసిన సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ అవ్వడానికి అమ్మని తోడుగా ఉండమని నేను చెప్తాను. సరేనా? అమ్మ, నేను చెప్పిందంతా విన్నారు కదా భవ్య గారి గురించి. వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మీరు తోడుగా ఉండండి అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. మీరు ఇదిగోండి, అమ్మ ఇలా చెప్తుంది తోడుగా ఉండనని, అయినా మీరు అమ్మని పట్టేసుకోండి. మీరు ఎందుకు తోడుగా ఉండరు, నా దగ్గర ఎందుకు ఉండరు అని అమ్మతో ఫైట్ చేయండి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మా అమ్మవారి ఫోటో తెచ్చుకోండి. మా అమ్మ మంచం మీద కూర్చొని ఉంటారు శివయ్య మీద, ఆ ఫోటో తీసుకొచ్చి పెట్టుకోండి. విష్ణువు, తర్వాత ఇంకో పక్కన బ్రహ్మ, అలా కింద పాదాల్లాగుండి శివయ్య మీద కూర్చొని ఉంటారు. ఆ ఫోటో తెచ్చుకొని మీ బిజినెస్ ఆఫీస్ రూమ్లో మీ కౌంటర్ వెనకాల పెట్టుకోండి. ఎవరైనా వస్తే అమ్మవారి మీద చూపు పడే విధంగా పెట్టుకోండి. మా అమ్మే మీకు మంచి చేస్తుంది తప్పకుండా. తర్వాత లిఖిత్, ఇల్లు యోగ్యం ఉందా అని అడుగుతున్నారు. లిఖిత్ గారు, నాకు మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాలే, కానీ నాకు ఇల్లు యోగ్యమే అడిగారేమో అనిపించి నాకు రాసుకున్నాను. అమ్మని అడుగుతాను. సరేనా? మీరు ఏం అడిగారో మా అమ్మకు అర్థమవుతుంది, నాకు అర్థం కాకపోయినా. నేనైతే లిఖిత్ గారికి ఇల్లు గురించి అడుగుతున్నాను. అమ్మ, లిఖిత్ గారు ఇల్లు అడుగుతున్నారు, వాళ్ళకి ఇల్లు యోగ్యం ఉందా మీ మాటగా చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. మీకు ఇల్లు యోగ్యం ఉందంట లిఖిత్ గారు. సరే, మీరు అమ్మని ఏం కోరుకున్నారో అందుకు మా అమ్మ సపోర్ట్ చేస్తానంటున్నారు. సంతోషం కదా. సరే, శ్రీనివాస్ గారు, అంతా మంచి జరుగుతుంది. శ్రీనివాస్ గారు, మీరు ఏదో విషయంలో భయపడుతున్నారండి. అమ్మ తోడుగా ఉంటుంది, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అమ్మ ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తారు. మీరు మాత్రం మా అమ్మకి దగ్గరగా ఉండండి. వీలైనంత వరకు మా అమ్మ నామాన్ని పఠిస్తూ ఉండండి. అన్యాయంగా ఉండకండి. ఎవరికైనా మన వల్ల ఎవరికి ఎలాంటి ఆపదలు కలగకుండా చూడండి. వీలైనంత వరకు ఒక మనిషిగా, నిజమైన మనసు కలిగిన మనిషిగా బతకడానికి ట్రై చేయండి. మా అమ్మ తోడుగా ఉంటుంది, అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. సరేనా? అది మంచి పనికి సపోర్ట్ చేస్తుంది, చెడుకు చెయ్యదు మా అమ్మ. సువర్ణ గారు,